ఇతను తల ఆకారంలో ఉన్న రాయిని పగలకొడతాడు. అందులో నుండి ఇసుక కారుతూ ఉంటుంది. అది చూసి అందరూ మిగతా రాయిల్ని పగలగొడుతూ ఉంటారు. వాటిలో నుండి కూడా చాలా ఇసుక బయటకి వస్తూ ఉంటుంది. తర్వాత ఆ రాళ్లు ఉన్న స్తంభం లోపలికి వెళ్లడం మొదలవుతుంది. దాని చుట్టూ ఉన్న స్తంభాలు పైకి లేచి అన్ని మధ్యలోకి వచ్చి కలిసిపోగానే వీళ్లు అందులోకి పడిపోతారు. అది ఒక బావి. లోపలికి దిగడానికి అందులో చాలా మెట్లు ఉంటాయి. కాని అవి గోడలోకి వెళ్లిపోతూ ఉంటాయి. అందుకే వీళ్లు చాలా వేగంగా లోపలికి దిగుతూ ఉంటారు. ఈలోపే ఆ మెట్లన్నీ లోపలికి వెళ్లిపోయి వాళ్లు నీళ్లలో పడిపోతారు. వాళ్లు అక్కడి నుండి ఇంకా లోపలికి వెళ్లగా అక్కడ చాలా బంగారు ఖజానాలు ఉంటాయి. అక్కడ ఇతనికి ఒక శక్తివంతమైన వింత పుర్రె దొరుకుతుంది. తర్వాత అతను దీన్ని అక్కడున్న గోడకు పెట్టగానే ఇంకొక రహస్య ద్వారం తెరుచుకుంటుంది. వాళ్లు దాని లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ప్రాణం లేని కొన్ని ఏలియన్స్ కూర్చుని ఉంటాయి. వాటిలో ఒకదానికి పుర్రె ఉండదు. ఇతని దగ్గరున్న పుర్రెని దానికి పెట్టడానికి వెళ్తాడు. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి.